నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం జగన్ రెడ్డి పాలనలో ఏపీ అభివృద్ధి సంగతి దేవుడెరుగు గాని డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారింది ఆంధ్రప్రదేశ్. గంజాయి అలాగే డ్రగ్స్ రవాణా యథేచ్ఛగా జరుగుతున్నా కూడా అబ్బే అదేం లేదు, ప్రతిపక్షాలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయి అని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే తాజాగా ఈరోజు విశాఖ సీపోర్ట్లో 25,000 కేజీల డ్రగ్స్ బయటపడింది. అయితే ఇది విశాఖ కేంద్రంగానే విశాఖ అడ్రస్తోనే సరఫరా జరుగుతోంది. ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి మధుసూదన్ రెడ్డి గారు. సో ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్కి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిందని చెప్పుకోవచ్చు మనం. ఇప్పటివరకు చాలా ప్రతిపక్షాలు కూడా చెప్పాయి డ్రగ్స్ రవాణా యథేచ్ఛగా జరుగుతుంది అన్నా కూడా సీఎం కొట్టిపారేశారు. అయితే తాజాగా ఈరోజు ఇందాక జరిగిన ఘటన ఏంటి అంటే విశాఖ సీపోర్ట్లో 25,000 కేజీల డ్రగ్స్ పట్టుబడింది అని. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం 1985లో ఈ యాక్ట్ వచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం డ్రగ్స్ రవాణా చేయటం అలాగే డ్రగ్స్ని తీసుకోవటం కూడా చట్టవిరుద్ధం అని. సో ఇంత యథేచ్ఛగా జరుగుతున్నా కూడా మరి ఎందుకు సిబిఐ ఇప్పటి వరకు దీన్ని స్టాప్ చేయలేకపోయిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు డ్రగ్స్ అంటే ఏంటమ్మా నీ ఉద్దేశంలోనూ? హాస్పిటల్లో మెడికల్ షాపుల్లో ఉంటాయి కదా డ్రగ్స్, అవి కూడా డ్రగ్సే కదా. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసుకోవటం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దౌర్భాగ్యము. నేను మొట్టమొదటనే చెప్తున్నాను, అతను ముఖ్యమంత్రి కాదు, అతను బిజినెస్ మ్యాను. అతను బిజినెస్లో అన్ని రకాల బిజినెస్లో ఆరితేరిపోయి ఉన్నాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దోచినటువంటి సంపద అంతా, సెంట్రలైజ్డ్ కరప్షన్తో దోచిన సంపద అంతా తమిళనాడు నుంచి కేరళ మీదుగా మాల్దీవ్స్ మీదుగా ఆఫ్రికా ఖండానికి తరలిస్తున్నటువంటి మాట వాస్తవము. కాబట్టి అందుగలడు ఇందులేడు సందేహములతో చక్రి సర్వోపన్నగతుడు అని అంటారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి సామ్రాజ్యం అనేది ఒక కేజీఎఫ్ సినిమా లాంటిది. కాబట్టి ఏంటంటే అతను ఒక సైన్యం తయారు చేసుకున్నాడు, ఒక సైకో గ్రూపునే తయారు చేసుకున్నాడు. ప్రశ్నిస్తే ప్రతి ఓడి మీద దాడులు చేస్తారు. ఈరోజు నువ్వు అడిగిన క్వశ్చన్ నేను చెప్తానేనండి, పూర్తిగా నీట్గా అర్థం చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 1985 దాకా కొన్ని చట్టబద్ధంగా ఉండేవి. వేదాల్లో అధర్వణ వేదంలో ఉంటుంది. 2000 BC అనక గంజాయి మొక్క ఉద్దేశించి ఈ శీలావతి అంటారు దీన్ని. ఈ మొక్క పేరు ఏంది? శీలావతి అంటారు. ఈ గంజాయి మొక్క అనేది వేదాల్లో కూడా ఉందన్నమాట. ఏంటంటే ఆయుర్వేదంలో మెడిసిన్గా వాడేవాళ్ళు. గంజాయి మొక్క అనేది ఆయుర్వేదంలో వైద్యానికి వాడేటటువంటి వాళ్ళే తప్ప దీన్ని ఏంటంటే కాల్చి పొగ పీలిస్తే మొత్తం వస్తుంది కానీ అది ఆయుర్వేదం మొక్క ఏది గంజాయి అనేది. అయితే ఇప్పుడు ఏం చేశారంటే బ్రెజిల్ నుంచి ఒక కంటైనర్ రూపంలో వైజాగ్ సీపోర్టుకు వచ్చింది. బ్రెజిల్ దేశం ఎక్కడుంది, వైజాగ్ ఎక్కడుంది? అక్కడి నుంచి ఇక్కడ దాకా కంటైనర్లో డ్రగ్స్ సరఫరా అయింది అంటే ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు ఎందుకు ఎన్నుకున్నారు? గుజరాత్ తీరాన్ని ఎందుకు ఎన్నుకోలేదు? అది దగ్గర కదా. తర్వాత ఇటు ముంబై తీరం ఉంది, దాన్ని ఎందుకు ఎన్నుకోలేదు? గోవా తీరం ఉంది, దాన్ని ఎందుకు ఎన్నుకోలేదు? అటు పక్క పోతే కర్ణాటక ఉంది, కర్ణాటకలో పోర్టులు ఉన్నాయి, మంగళూరు పోర్టు, దాన్ని ఎందుకు తమిళనాడుని ఎందుకు ఎన్నుకోలేదు? అంటే ఇక్కడ ఏంటంటే విశాఖపట్నం రాజధాని అని ఎందుకు అంటుండో తెలుసా జగన్మోహన్ రెడ్డి? స్మగ్లింగ్కి అడ్డాగా మార్చుకుందాము. అక్కడ ఉన్న మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల అమాయకులుగా చేసి గంజాయి పంట బండి వేసుకొని అల్పాదాయ సంపద కదా. అదేవిధంగా ప్రపంచంలోనే అతి విలువైన ఖనిజ సంపద ఉంది, ఏంది? బాక్సైటు. ఆ వేదాంత కంపెనీ ఉంది కదా, బాక్సైట్ అల్యూమినియం తయారు చేస్తుంది. వాళ్ళకి దోషిపెట్టు అప్పుడు పోర్టు ద్వారా మనం డ్రగ్స్ కూడా సునాయాసంగా విశాఖపట్నం పోర్టు నుంచే మనం భారతదేశం అంతా సప్లై చేయొచ్చు. ఎంత దుర్మార్గం అంటే ఇది. నేను ఇప్పుడు మాట చెప్తాను. నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోపిక్ పదార్థాల చట్టం ఏంది? నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోపిక్ పదార్థాల చట్టం 1985. ఇది సాధారణంగా దీన్ని ఏమంటారంటే ఎన్డీపీఎస్ చట్టంగా అంటారనమాట. ఏమంటారు? ఎన్డీపీఎస్ చట్టం అన్నమాట. తర్వాత దీన్ని 4 సార్లు సవరించారు యాక్ట్ని. ఎప్పుడు? 1988, 2001, 2014, మొన్న 2021లో దీన్ని సవరించడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి అమల్లో ఉంది చట్టము? 14 నవంబర్
1985 నుంచి 14 నవంబర్ 1985 నుంచి అమెరికా ఒత్తిడి మేరకు అప్పటి రాజీవ్ గాంధీ చేసినటువంటి చట్టం అమ్మ ఇది. 1985 దాకా ఈ మత్తు పదార్థాలకి దానికి పన్నులు రొంత వసూలు చేసుకొని చట్టబద్ధంగా ఉండేది. అమెరికా తీవ్రమైన ఒత్తిడి చేయటం వల్ల 1985లో స్వర్గీయ రాజీవ్ గాంధీ చేసిన చట్టం సవరణ చేసుకుంటూ వచ్చింది. ప్రధానంగా దాంట్లో ఉండే డ్రగ్స్ చెప్తానమ్మా నేను. అపేటమిన్ 2 గ్రాములు దొరికిన కేసే. ఎంత ఏంది డ్రగ్? అపేటమిన్. ఇంకోటి చెరస్ 100 గ్రాములు, కొకాయిన్ 2 గ్రాములు, గంజాయి 1 కిలోగ్రాము, హెరాయిన్ 5 గ్రాములు, ఎల్ఎస్డి 2 మిల్లీగ్రాములు. సినిమా వాళ్ళు సినిమా తారలు వాడతారు కదమ్మా, డ్రగ్ మొత్తం తీసుకుంటారు. అంటే మత్తు తీసుకోవటం వల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదన్నమాట. ఎల్ఎస్డి ఎక్కువ వాడతారు, ఇది సినిమా హీరోయిన్లు వాళ్ళన్నమాట. 2 మిల్లీగ్రాములు, మెథోడోన్ 2 గ్రాములు, మార్ఫిన్ 5 గ్రాములు, నల్లమందు 25 గ్రాములు. దీన్ని సెక్షన్ 27 ప్రకారము మొత్తం ఎన్ని ఉంటాయంటే ఈ చట్టంలో టోటల్గా ఈ చట్టానికి సంబంధించి 6 అధ్యాయాలు 83 విభాగాలుగా ఉంటుందమ్మా. 6 అధ్యాయాలు 83 విభాగాలుగా ఉంటుంది. దీంట్లో దేనికి ఎంత శిక్ష. మీరు ఇప్పుడు చెప్పేదంతా గ్రాములు మిల్లీగ్రాముల్లో ఉంటేనే కేసు అవుద్దని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే 25,000 కేజీలు అంటే మామూలు విషయం కాదు. ఇంకా దాన్ని చెప్తా, వాణిజ్యానికి కూడా సంబంధించి వాణిజ్యం ఇంకో కథ కూడా చెప్తా. ఇప్పుడు ఇది వ్యక్తిగతం చెప్పింది నేను. వాణిజ్య పరిమాణం ఎంత ఉండాలనేది చెప్తా. ఆప్టేమిన్ 50 గ్రాములు మించి ఉండకూడదు వాణిజ్య పరంగా. అంటే కొన్ని మందులు డ్రగ్స్ తయారు చేయడం కోసం వాడతారమ్మా. ఈ కొన్ని ఆయుర్వేదం మందులు, ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడే వాటిలో వాడతారు. దానికి ఎంత ఉండాలో కూడా చెప్తానండి. వాణిజ్య పరిమాణం 50 గ్రాములు, కొకాయిన్ 1 కిలోగ్రాము, గంజాయి 20 కిలోగ్రాములు, హెరాయిన్ 250 గ్రాములు, ఎల్ఎస్డి 100 మిల్లీగ్రాములు. ఎల్ఎస్డి ఏంది 100 మిల్లీగ్రాములు, మెథోడోన్ 50 గ్రాములు, మార్ఫిన్ 250 గ్రాములు, నల్లమందు 2.5 కిలో. అర్థమైందా? దీనికి మించి వాణిజ్య పరంగా ఉండకూడదు. నేను ఇందాక చెప్పాను చూసారా, ఎన్ని డ్రగ్స్ చెప్పాను మొత్తము? ఆప్టేమిన్, చెరస్, కొకాయిన్, గంజాయి, హెరాయిన్, ఎల్ఎస్డి, మెథోడమిన్, మార్ఫిన్, నల్లమందు, 8 రకాల డ్రగ్స్ గురించి చెప్పిన. ఇవన్నీ నిషేధిత జాబితాలో ఉంటాయి అన్నమాట. ఈ మందులు ఎవరు రవాణా చేసినా, ఎవరు స్వీకరించినా జైలు శిక్ష తప్పదు, బెయిల్ కూడా రాదన్నమాట. కఠినమైనటువంటి చట్టం ఏంది? నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోపిక్ పదార్థాల చట్టం అన్నమాట. ఈ చట్టం కింద 25,000 కేజీలు డ్రగ్స్ రవాణా చేశారంటే దీంట్లో వైసీపీ నాయకుల పాత్ర లేకుండా ఆ షిప్ అనేది వైజాగ్ వచ్చే ప్రసక్తే లేదు. చెప్తున్నట్టు మీరు గ్రాముల్లోనే తాళించాలి, ఇంతకు మించి ఎక్కువ ఉండకూడదు అంటే ఇక్కడ వేల సంఖ్యలో వస్తుంది. అండ్ ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా చాలాసార్లు ఇలా జరిగింది. సో కొన్ని ప్రాంతాల్లో అయితే స్కూల్ పిల్లలు కూడా దీనికి అలవాటు పడిపోయారు. ఒక విశ్వవిద్యాలయం దగ్గర నుంచి వైద్య కళాశాల వరకు కూడా ఈ డ్రగ్స్ రవాణా యథేచ్ఛగా జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చెప్తున్నట్టే దీని అంతటి వెనుక ప్రభుత్వ హస్తం లేకుండానే ఇంత విచ్చలవిడిగా డ్రగ్స్ పంపిణీ అవుతుందంటారా? సమస్య లేదమ్మా. ఇప్పుడు రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా, పోర్టు మేనేజ్మెంట్లో ప్రమేయం లేకుండా ఇంత దూరం, ఇప్పుడు విశాఖపట్నం పోర్టు ఎవరికి రాసిచ్చారమ్మా? అదానికి రాసిచ్చారు. కృష్ణపట్నం పోర్టు ఎవరికి ఇచ్చిందమ్మా? పోర్టులనే మేము మొట్టమొదటి నుంచి మొత్తుకుంటున్నాం. అన్ని పోర్టులు కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటే స్మగ్లింగ్కి ఆసరా ఎక్కువగా ఉంటుందమ్మా. ఈ ప్రైవేటు రన్ చేసేటటువంటి పోర్టులు ఉండకూడదు. పోర్టులన్నీ కూడా గవర్నమెంట్ సెక్టార్లో ఉంటే ఈ స్మగ్లింగ్కి ఎక్కడ ఎంత జరుగుతుందనేది పట్టుకుంటారనమాట. ఇదేంటంటే ఈ ఇంటర్పోల్ వాళ్ళు సిబిఐకి సమాచారం ఇచ్చారు, డ్రగ్స్ వస్తున్నాయి పట్టుకోండి అని చెప్పిస్తే ఇంటర్పోల్ ఇచ్చినటువంటి దానిని పట్టుకొని దాన్ని సిబిఐ వాళ్ళు రైడ్ చేయడం వల్ల సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ వాళ్ళు అది పట్టుకోవడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు కానీ అయితే దాన్ని వదిలేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఇంటర్పోల్ ఎంటర్ అయింది కాబట్టి దాంట్లో ఉండే అసలు విశాఖపట్నంలో ఒక అడ్రస్సు దాని మీద ఉంటుంది కదమ్మా, ఆ కంటైనర్ అడ్రస్సు ఎవరు, ఆ బాడుకోమండా కొడుకు ఎవరు, దాని వెనక ఉన్న రాజకీయ పిన్ ఎవరు. ఇప్పుడు విశాఖపట్నం అంటే ఎవరున్నారమ్మా? మొన్నటిదాకా విజయసాయి రెడ్డి ఉన్నాడు,
ఆ తర్వాత ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు, వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రమరెడ్డి ఆడనే ఉండడు. అర్థమవుతుందా? అసలు మేజరు ఈ సెంట్రలైజ్డ్ కరప్షన్కి అదృశ్య శక్తి ఇంతవరకు మీడియా ముందు బయటికి రానటువంటి వ్యక్తి వైఎస్ అనిల్ రెడ్డి అమ్మ మొత్తం చేస్తుండేది. వైఎస్ అనిల్ రెడ్డి నేతృత్వంలో అతని వెల్ ఎడ్యుకేటెడ్ ఈ సెంట్రలైజ్డ్ కరప్షన్ మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి తమ్ముడైనటువంటి వైఎస్ అనిల్ రెడ్డి ఇంతవరకు బయటికి లాగటంలో ఎవరో. అతను తాడేపల్లిలో షాడో సీఎంగా ఉంటూ వైఎస్ అనిల్ రెడ్డి మొత్తం టోటల్ వైఎస్ అనిల్ రెడ్డే. ఈ సెంట్రలైజ్డ్ కరప్షన్ కానీ, లిక్కర్ వ్యాపారం కానీ, శాండ్ మాఫియా కానీ మొత్తం వైఎస్ అనిల్ రెడ్డి చేతిలో. ఈ డబ్బులు ట్రాన్స్పోర్టేషన్ చేయటం కానీ టోటల్ ఇది వైఎస్ అనిల్ రెడ్డి చేస్తున్నటువంటి పని. ఇలా చెప్తున్నారు. ఇప్పుడు డ్రగ్స్ భూతం ఏపీలో ఎంత యథేచ్ఛగా ఉంది అంటే, ఎంత భూతం లాగా ఊగిపోతున్నారు అంటే ఏపీ యూత్ ఉత్సవ విగ్రహాల మీద మూత్ర విసర్జన చేయటం కానుంచి సీఎం ఇంటికి కూతవేటు దూరంలో కూడా ఒక అమ్మాయిల మీద అఘాయిత్యం చేయటం, ఇవన్నీ జగన్ రెడ్డికి తెలియవంటారా? అండ్ ఇక్కడ కేసు విచారణ పట్టుకునే విషయానికి వస్తే, ఈ డ్రగ్స్ ఎవరైతే తాళిస్తున్నారో వాళ్ళని పట్టుకునే విషయానికి వస్తే అమాయకులైనటువంటి లారీ డ్రైవర్లను ఇందులో ఇరికిస్తున్నారు, కానీ పెద్ద పెద్ద తలకాయలు అయితే బయటికి రావట్లేదు. నేను అనేది అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు 11 సిబిఐ కేసులు, 8 ఈడీ కేసులు పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రి చేసుకున్నాడు. అతనికి చట్టాల పట్ల సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు నా ఇంటికి కూడా బేకలేడు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. చట్టాలు పనిచేసి ఇన్ని రోజులు ముఖ్యమంత్రికి ఎందుకుంటాడమ్మా? అతను చేసినటువంటి తీవ్రమైన ఆర్థిక నేరాల్లో అతనికి రాజ్యాంగం పట్టదు, చట్టాల పట్టలు. జగన్మోహన్ రెడ్డికి ఎవరిని లెక్క చేయడు, దేశ ప్రధాని లెక్క చేయడు, ఎవరిని లెక్క చేయడు. అతను ఒక మినీ వ్యాపార ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. కొంతమందికి బిస్కెట్లు వేస్తున్నారు, ఒక సైకో ఫ్యాన్స్ తయారై ఉన్నారు. రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని అతన్ని ఫస్ట్ మొట్టమొదట రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని కానీ పతనం చేయకపోతే ఆంధ్రప్రదేశ్ యొక్క యువత భవిష్యత్తుని మొత్తం డ్రగ్స్ ప్రదేశ్గా మార్చేటటువంటి స్థితి ఉంది. శుభ్రంగా అప్పుడు డీజీపీ గంజాయిని తగలబెట్టిస్తే తెల్లరలకల్లా ట్రాన్స్ఫర్ చేసేసిండు. అందువల్ల ఏంటంటే 15,000 ఎకరాల్లో మన్యం ప్రాంతంలో గంజాయిని ధ్వంసం చేస్తే ఒక డీజీపీ, ఒరే నా పంటనే నువ్వు ధ్వంసం చేస్తావురా అని చెప్పి ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ గిఫ్ట్ ఇచ్చారు. అప్పుడు ఆయన అతికొంపోయి ఏపీఎస్సీ చైర్మన్గా పడేశారు షబాక్ గారిని. 15,000 ఎకరాలు ధ్వంసం చేశాడు. నువ్వు డ్రగ్స్ ఊరగా గంజాయిని ధ్వంసం చేసినందుకు డీజీపీకి ట్రాన్స్ఫర్ చేయటం, తనకు అనుకూలమైనటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని పెట్టుకున్నాడు, చేసుకుంటుండో. ఇప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పప్పులు బెల్లాల పథకాలు ప్రజలకు పనిచేసి సర్వనాశనం చేసి పెడుతుంటారు. రాష్ట్రాన్ని గంజాయి ప్రదేశ్గా మార్చేశాడు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని ఏం చెప్పగలమమ్మా? ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది. ప్రజలకు ఉండాలి ముందు బుద్ధి, ప్రజలకు ఉండాలమ్మా బుద్ధి. ఎవరికి ఓటేస్తున్నాము, ఎటువంటి పాలకులను మనం ఎన్నుకుంటున్నాం అనేది ప్రజలకు ఉండాలా. ఇవాళ యువతకు ఉద్యోగాలు లేక అల్లూరు రామచంద్ర అంటే వలసెళ్ళిపోతూ ఉన్నారు. అందువల్ల అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని గంజాయి ప్రదేశ్గా, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా మార్చేసినటువంటి ఈ ముఖ్యమంత్రికి రాబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్పమని అతను అధికారం నుంచి దింపితే కానీ అతని మీద ఉన్న ఈడీ సిబిఐ కేసుల కోసం ముఖ్యమంత్రి పదవి కానీ ప్రజల కోసం కాదమ్మా జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి. నేను బలంగా చెప్పగలను, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోరుకుంటుండేది ప్రజల కోసం కాదు, రాష్ట్రం కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు, అతను మీద ఉన్న ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే తప్ప అంతకు మించి ఇంకొకటి లేనే లేదు. అతను ఒక అన్ని కేసుల్లో అతను ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి మాట్లాడినోడు ప్రతి ఓడి మీద కేసులు పెట్టుకుంటూ రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్గా మార్చేస్తున్నాడమ్మా. అందువల్ల ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు. ఒక్క క్షణం కూడా ఆ సీట్లో కూర్చొని పరిపాలించేదానికి అతనికి అర్హత లేదని మాత్రం నేను చెప్పగలను. అన్నపూర్ణ అంటే అందరికి అన్నం పెట్టే ప్రదేశం. అటువంటి ప్రదేశ్ని గంజాయి ప్రదేశ్గా, డ్రగ్స్ ప్రదేశ్గా మార్చిందంటే తక్షణం అతని మీద యాక్షన్ తీసుకోవాలమ్మా సెంట్రల్ గవర్నమెంట్. ఇంకేముంది, ఎలక్షన్ వచ్చింది కదా, 54 రోజులు ఓపిక పట్టండి అమ్మా. ఈ దరిద్రం వదిలిపోద్ది ఆంధ్రప్రదేశ్కి. కేవలం 54 రోజులే. ఇవాళ ఒక్కొక్క కుటుంబానికి 50,000 లంచం ఇచ్చి, ₹1,00,000 లంచం ఇచ్చి కుటుంబం ప్యాకేజీలు వదిలి, నిన్న పవన్ కళ్యాణ్ చెప్తున్నా కదా, ఒక్కొక్క కుటుంబానికి లచ్చిస్తాడంట. ఆ ఇంట్లో 4 ఓట్లు 5 ఓట్లు నాకేస్తే. ఇంకో మా గ్రామాల్లో ఉదయగిరి పల్లెల్లో కూడా విజయసాయిరెడ్డి ఇప్పుడు ఎంపీగా పెట్టినాడు, కుటుంబానికి 50,000 ఇస్తాడంట మగోడు. అంటే ఓటు 10,000 పెట్టాను కొందాము. మళ్ళీ ముఖ్యమంత్రి సీట్లో జగన్మోహన్ రెడ్డి కూర్చోవాలని తన సెంట్రలైజ్డ్ కరప్షన్తో తన దోచిన సంపదను మొత్తాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని జగన్మోహన్ రెడ్డి చూస్తుండే. కాబట్టి ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు అనే ఆయుధంతో ఇంకా మిగిలింది చట్టాలు పనిచేయటంలా, రాజ్యాంగం పనిచేయనప్పుడు ఇంకా మిగిలిండే ఆయుధం ఒకే ఒకటే
ఓటు. ఆ ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డిని కానీ గద్దె దింపకపోతే పోలవరం పూర్తి కాదు, అమరావతి కాదు, తర్వాత ప్రైవేటీకరణ ఆపుకోలేము, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని, ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవాలన్నా, రాష్ట్రాన్ని మంచి అందమైన రోడ్లు వేసుకోవాలన్నా పరిపాలన అనుభవం ఉన్నటువంటి నాయకుడిని మనం ఎన్నుకోవాలి. కానీ ఈ ఈడీ సిబిఐ కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్నటువంటి వాడిని నెత్తిని పెట్టుకుంటున్నారో అనుభవించమని చెప్తుండ. కాబట్టి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని గంజాయి ప్రదేశ్గా మార్చినటువంటి ఈ ముఖ్యమంత్రిని గద్దె దిప్పితే కానీ అన్ని సర్వరోగ నివారణ జిందా తిలిసిమాత్తని జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి ఉన్న ఒకే ఒక ఆయుధం ఓటు. ఆ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి ప్రజలు రాష్ట్రాన్ని కాపాడుకోండి అని నేను చెప్తున్నానమ్మా. ఇంకా మిగిలింది జగన్మోహన్ రెడ్డి అహంకారానికి, జగన్మోహన్ రెడ్డి ఆధిపత్యానికి, జగన్మోహన్ రెడ్డి యొక్క సెంట్రలైజ్డ్ కరప్షన్కి, దోపిడీని అరికట్టాలంటే ప్రజల చేతిలోనే మారణాయుధం ఉంది, అదే ఓటు. ఆ ఓటు అమ్ముకోకుండా రాష్ట్రం వైపు చూసి సరైనటువంటి పార్టీని ఎన్నుకోండి, సరైనటువంటి అభివృద్ధి ఎన్నుకోండి. ఇటువంటి సైకోలకు కానీ ఓట్లు వేస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది, తద్వారా యువత సర్వనాశనం అయిపోద్ది. రాష్ట్రం ఇప్పటికే సర్వనాశనమై అప్పులు కుప్పలుగా మిగిలిపోయింది. రాష్ట్రాన్ని కాపాడాల్సింది, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది ఓటున్న ప్రతి ఓటర్ దేవుళ్ళే కాపాడుకోవాలి ప్రజాస్వామ్యాన్ని. ఓటు నోటుకు అమ్ముకోకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాష్ట్రాన్ని రక్షించండి మాత్రం నేను చెప్పగలను. రైట్. డబ్బు లేకపోయినా బతకొచ్చు, ఉద్యోగాలు లేకపోయినా పక్క రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకోవచ్చు. కానీ మన యువత మద్యానికి అలాగే గంజాయికి డ్రగ్స్కి బానిసలైతే ఆ బాధ వర్ణనాతీతం. ఈ ఏపీ ప్రజలు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చింది.